ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, సహయోగిని, సదా పరమాత్మతో సర్వ సంబంధాలను జోడిస్తూ పరమాత్మ ద్వారా సహయోగి జీవితాన్ని ప్రాప్తించుకుని సదా నా అదృష్టాన్ని గుర్తు తెచ్చుకుంటూ స్నేహ స్వరూప ఆత్మగా ఉంటాను. ఈ క్షణం సహయోగి స్వరూపంలో నా ప్రియమైన తండ్రి ద్వారా ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 22/6/2025. అవ్యక్త బాప్దాద మురళి రివైజ్ డేట్ 15/12/2005. हेडिंग अब स्नेह और सहयोग की रूपरेखा स्टेज पर लाओ, हर एक को गुण और शक्तियों का गिफ्ट दो. ఈ రోజు స్నేహం మరియు సహయోగం, స్నేహం మరియు సహయోగం రూపరేఖల స్టేజ్ పైకి తీసుకొని రావాలి. స్నేహం, సహయోగం అనే రూపురేఖలు స్టేజ్ పైకి తీసుకొని రావాలి. ప్రతి ఒక్కరికి గుణాలు మరియు శక్తులను గిఫ్ట్గా ఇవ్వండి. నేను ఎవరిని కలిసినా గుణాలు, శక్తులను గిఫ్ట్గా ఇవ్వాలి. ఈరోజు పరమాత్మ తండ్రి నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు అధికారి పిల్లలని చూస్తున్నారు. పరమాత్మ ప్రేమ కలిగిన పిల్లలు విశ్వంలో కోట్లలో ఎంతో కొంతమంది, ఆ కొంతమందిలో కొంతమందికి ప్రాప్తి అవుతుంది. పరమాత్మ ప్రేమ నిస్వార్థ ప్రేమ. పరంపిత పరమాత్మ నిరాకారి, నిరహంకారి. మనిషి ఆత్మ అశరీరిగా ఉన్న కారణంగా, మనిషి ఆత్మ శరీరధారిగా ఉన్న కారణంగా వారిలో ఏదో ఒక స్వార్థం వచ్చేస్తుంది. వారికి అశరీరి స్థితి తెలియదు. కానీ పరమాత్మ అశరీరి, వారిలో నిస్వార్థమైన ప్రేమ ఉంటుంది. పరమాత్మ ప్రేమ ఈ బ్రాహ్మణ జీవితానికి ఒక విశేషమైన ఆధారం. అండర్లైన్డ్ పాయింట్. పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి విశేషమైన ఆధారం. పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి జీవదానం. ఒకవేళ బ్రాహ్మణ జీవితంలో పరమాత్మ ప్రేమ యొక్క అనుభవం తక్కువగా ఉంటే, పరమాత్మ ప్రేమ అనుభవం తక్కువగా ఉంటే, రమణీకత అనేది లేకపోతే సుఖపు జీవితం అసలు రానే రాదు. సో బ్రాహ్మణ జీవితంలో నేను ఎంతో సంతోషంగా ఉండాలంటే ఆటోమేటిక్గా పరమాత్మ ప్రేమను ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. పరమాత్మ ప్రేమ మనకెంతో సుఖాన్ని ఇస్తుంది. పరమాత్మ ప్రేమ సహయోగాన్ని కూడా వస్తుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ అన్ని ప్రాప్తులు చాలా సహజంగా, సరళంగా అయిపోతాయి. శ్రమ అనేది అనుభవం కూడా కాదు. ఈ విధంగా అనుభవం చేసుకుంటున్నారా పరమాత్మ ప్రేమని? లేక ఏదైనా వ్యక్తి లేక వస్తువులు, సాధనాలకి ఆకర్షితమవుతున్నారా? పరమాత్మ ప్రేమ ఎలాంటిదంటే ఏ ఆకర్షణ కూడా మనని ఆకర్షణీయం చేయనీయదు. కేవలం పరమాత్మ ఆకర్షణే కలుగుతుంది.
అలాంటి ప్రేమలో మీరు లవలీనమవుతున్నారా? మరి ఎవరైతే అంతటి పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకుంటున్నారో వారు చేతులెత్తండి అని బాబా చెప్పారు. బాప్దాదా నలువైపులా పిల్లల్ని చూస్తున్నారు. పరమాత్మ ప్రేమ అయితే అందరికీ లభిస్తుంది. ప్రతి ఒక్కరూ లవ్లీ పిల్లలే. ప్రతి ఒక్కరూ లవలీనమైన పిల్లలు. మరి మిమ్మల్ని మీరు అడగాలి, నేను నిజంగా ఎంతవరకు లవలీనం అయ్యానో పరమాత్మ ప్రేమలో, పరమాత్మ ప్రేమలో నేను ఎంతవరకు బలిహారం అయ్యానో, ఎలాంటి దేహ అభిమానం లేదు కదా, దేహ భ్రాంతిని కూడా నేను ఎంతవరకు బలిహారం చేశానో. పరమాత్మ ప్రేమ యోగి భవ, పవిత్ర భవ అనే వరదానం లభించింది కదా. మరి పిల్లలకి పిల్లలకి బాబా పైన ఎంత ప్రేమ ఉందంటే, పరమాత్మ ప్రేమతో పిల్లలు శ్రమ నుంచి కూడా ముక్తులవుతారు. 63 జన్మలు మీరు ఎంతో కష్టపడ్డారు. ద్వాపరయుగం, కలియుగం మీరు ఎంతో కష్టపడ్డారు. మరి ఇప్పుడు మీకు ఒక అలౌకిక జన్మ లభిస్తుంది. ఈ జన్మలో ఇక మీరు అతీంద్రియ సుఖాన్ని అనుభవించండి, ఎంతో ఆనందాన్ని అనుభవించండి. మీకు అసలు ఎలాంటి శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. అంత మిరాకిల్ చేస్తుంది పరమాత్మ ప్రేమ. మరి పరమాత్మ ప్రేమ ఎంత పర్సంటేజ్ ఉంది? తక్కువేమీ లేదు కదా. ఎంతవరకు పరమాత్మ ప్రేమ ఉంది? లేక పరమాత్మ ప్రేమ ఎక్కడైనా లీక్ అయిపోతుందా? లీక్ అవ్వడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, పాత సంసారపు ఆకర్షణ, పాత సంసారపు సంబంధాలు, పదార్థాలపైన ఆకర్షణ. సంస్కారాలు, సంబంధాలు, పదార్థాలపైన ఆకర్షణ. దీనితో పరమాత్మ ప్రేమ తక్కువైపోతుంది. సెకండ్, పాత సంస్కారాల ఆకర్షణ. ఈ పాత సంసారం పైన ఆకర్షణ, పాత సంస్కారాల పైన ఆకర్షణ, ఈ 2 ఆకర్షణలు పరమాత్మ ప్రేమ పర్సంటేజ్ ని తీసుకొని వస్తుంది. సో చెక్ చేసుకోవాలి, ఈ 2 ఆకర్షణల నుంచి నేను ముక్తుడుగా ఉన్నానా? స్మృతి చేయాలి, సదా నేనొక ఆత్మ, నా అనాది సంస్కారం, నా ఆది సంస్కారం ఏ విధంగా ఉంది. మరి నా అంతిమ బ్రాహ్మణ జీవితపు సంస్కారం ఏ విధంగా ఉంది. అనాది ఆది బ్రాహ్మణ జీవితపు అంత సంస్కారం శ్రేష్టమైన సంస్కారంగా ఉండాలి. పాత సంస్కారాలు ఏవి ఉండకూడదు. ఇంతటి లక్ష్యాన్ని పెట్టుకున్నారా? ఎవరినైనా మీ సంస్కారాలు ఎలా ఉన్నాయి అంటే మీరు ఏ ఆన్సర్ ఇస్తారు? మీ లక్ష్యం శ్రేష్టమైన సంస్కారం పెట్టుకునే ఈ లక్ష్యం మీరు పక్కాగా పెట్టుకున్నారా లేక మారిపోతున్నారా? మరి బాబా పిల్లల్ని అడుగుతున్నారు, మీరు బాప్ దాదా సమానమైన సంస్కారాలను ఎంతవరకు తీసుకొచ్చారు? సదా ఆత్మ ఎగురుతూ ఉన్నట్టు అనుభవం చేసుకుంటున్నారా? సెకండ్, ప్రతి ఆత్మ పైన స్నేహము, రెస్పెక్ట్, సమ్మాన స్వరూపపు సహయోగాన్ని ఇస్తున్నారా? సో బాబా ఇక్కడ ఒక అండర్లైన్ పాయింట్ చెప్తున్నారు, ప్రతి ఆత్మ పైన మీరు స్నేహము మరియు సమ్మాన స్వరూపం, రెస్పెక్ట్ యొక్క స్వరూపం, ఇంతటి సహయోగాన్ని ఇస్తున్నారా? ఈ విధంగా ప్రతి ఆత్మ పట్ల మీరు సహయోగి ఆత్మగా అవుతున్నారా? సహయోగాన్ని మీరు ఇస్తున్నారా లేక ఇవ్వట్లేదా? స్నేహాన్ని మీరు ఇస్తున్నారా? అందరితో స్నేహిగా అవుతున్నారా? అవ్వట్లేదా? స్నేహి
మరి సహయోగిగా ఈ విధంగా మీరు అవ్వగలుగుతున్నారా? లేక పాత సంస్కారాలు ఏవైనా పరివర్తన చేసుకోవడంలో మీకు శ్రమ పడుతున్నారా? బ్రహ్మబాబా తనపైన తాను ఎంతో అటెన్షన్ పెట్టుకున్నారు. ఎంతో శ్రమ చేశారు బ్రహ్మబాబా కూడా. మరి మీరు మీ సంస్కారాలు మార్చడంలో శ్రమ చేస్తున్నారా? ఎందుకంత శ్రమ చేస్తున్నారు? అర్థమేంటి? పరమాత్మ ప్రేమలో లవలీనం అవ్వకపోతే. బాబ్దాదా ప్రతి ఒక్క ప్రియమైన పిల్లవాడిని చూస్తున్నారు. ప్రతి ఒక్కరి జన్మపత్రి బాబా దగ్గర ఉంది. మీరందరూ లవ్లీ పిల్లలే. మీరందరికీ పరమాత్మ పాలన ఒకేలాగా చేస్తారు. వరదానం ఒకేలాగా ఇస్తారు. మరి బాబ్ దాదా ఏ పిల్లల లాస్ట్ నంబర్లో ఉన్న పిల్లవాడిని కూడా డిఫరెంట్ గా చూడరు. ఏ పిల్లల అవగుణాలు, బలహీనతల సంకల్పాలు కూడా బాబా దగ్గరికి రావు. గారాబాల పిల్లలు, చాలా కాలం తర్వాత కలిసిన మధురాతి మధురమైన పిల్లలు, ఈ విధంగా దృష్టి వృత్తితో బాప్ దాదా మనని చూస్తారు. అంతటి శ్రేష్టమైన దృష్టి బాబా మనపైన పెడతారు. మరి నేను ఆత్మ అంతటి శ్రేష్టమైన దృష్టిని పెడుతూ మహావీర్ ఆత్మగా అవుతున్నానా? శుభ భావన, శుభ కామన పెడుతున్నానా? ప్రకృతిని కూడా పరివర్తన చేస్తున్నానా? చెక్ చేసుకోవాలి. మరి ఇప్పుడు కొత్త సంవత్సరం అయితే మొదలవుతుంది కదా. మరి ప్రతి ఒక్క పిల్లవాడు బ్రాహ్మణ పరివారంలో ఉంటూ ప్రతి ఒక్కరి పైన శుభ భావన, శ్రేష్ట కామన కలిగిన వారిగా ఉండి ప్రతి ఒక్కరికి సహయోగాన్ని ఇవ్వాలి. ఎలాంటి బలహీనతలనైనా దూరం చేసి వారికి శక్తిని ఇచ్చే సహయోగాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కరి చెయ్యిలో చెయ్యి పెడుతూ వారికి సహాయాన్ని చేస్తూ దృష్టిని కూడా ఎంతో శ్రేష్టంగా చేసుకోవాలి. ఇలాంటి పరమాత్మ ప్రేమను తీసుకుని స్వీకరించే పిల్లలకి బాబా ఎంతో ప్రియ స్మృతులు కూడా చెప్తున్నారు. వరదానం, मन के मौन से सेवा की नई ఇన్వెన్షన్ నికల్నే వాలే సిద్ధి స్వరూపవ. మనసు యొక్క మౌనంతో సేవలో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ తీసుకునేవారు సిద్ధి స్వరూపులు. మనసు యొక్క మౌనం ద్వారా సేవలో ఎంతో కొత్త కొత్త ఇన్వెన్షన్ తీసుకురావాలి. మనస్సు యొక్క మౌనం పెట్టినట్టయితే సంకల్పాల అటెన్షన్ కలుగుతుంది. ధ్వనిలో ఉంటూ కూడా ఏ వ్యర్థం మనల్ని డిస్టర్బ్ కూడా చేయదు. కొత్త కొత్త సేవ చేసే ఛాన్స్ లభిస్తుంది. సిద్ధి ఆటోమేటిక్ గా లభిస్తుంది. స్లోగన్, जो स्वयं समर्पित स्थिति में रहते हैं वह सर्व के सहयोग उसके आगे समर्पित होता है. ఎవరైతే సదా సమర్పిత స్థితిలో ఉంటారో సర్వుల సహయోగం ఆటోమేటిక్ గా వారిపైన సమర్పితం అవుతాయి. సో ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను పరమాత్మ ప్రేమను స్వీకరించే వారిని. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మ ప్రేమను తీసుకునే వారిని, పరమాత్మ ప్రేమలో లవలీనమయ్యే వారిని, పరమాత్మ ప్రేమలో ఇమిడిపోయే వారిని, పరమాత్మ ప్రేమలో స్థిరపడే వారిని. పరమాత్మ ప్రేమ శుద్ధమైన ప్రేమ. పరమాత్మ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ.
సదా పరమాత్మ ప్రేమలో ఉంటూ పరమాత్మ ద్వారా శక్తిశాలి కిరణాలను తీసుకుంటూ పరమాత్మ ప్రేమతో ప్రతి ఒక్కరిని నా తండ్రి దగ్గరికి చేరుస్తాను. పరమాత్మ ప్రేమ నాకు ఎంతో ఉన్నతమైన నశాను ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, శ్రేష్టతను ఇస్తుంది. పరమాత్మ ప్రేమ నన్ను చైతన్యంలోకి తీసుకెళ్తుంది. పరమాత్మ ప్రేమ నన్ను సిద్ధి స్వరూప ఆత్మగా చేస్తుంది. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. ఇంతటి పరమాత్మ ప్రేమను నాకు కల్పించారే. సదా మీ శ్రేష్టమైన స్థితిలో ఉంటూ నేను ఆత్మ ఎంతో ఆనందాన్ని, శక్తులను, గుణాలను అనుభవం చేసుకుంటూ ప్రతి ఒక్క ఆత్మకి సహయోగాన్ని ఇస్తాను. ఓం శాంతి, శాంతి, శాంతి.